మంచి ఆరోగ్యం కోరుకునే మీ అందరు కూడా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు నా మీల్ వచ్చేసి విఆర్కే గారి డైట్లో 12th డే అండి. ఇది వచ్చేసి నూడిల్స్ అనమాట. విఆర్కే గారి నూడిల్స్, అలానే హెల్దీ నూడిల్స్ అండి. దీంట్లో మనకి విఆర్కే గారి డైట్లో ఎగ్స్ ఉంటాయి కాబట్టి 2 ఎగ్స్ని ఆమ్లెట్గా వేసి సన్న పీసెస్గా చేసుకున్నాను. అలానే ఒక క్యారెట్ తినాలి కాబట్టి విఆర్కే గారి డైట్లో ఈ క్యారెట్ని ఇలా బారుగా సన్నగా చేసుకున్నాను. అలానే క్యాప్సికమ్ కూడా ఇలా బారుగా చేసుకున్నాను అనమాట. అలానే మనకి క్యాబేజీ కూడా బారుగా చేసుకున్నాము ఇలాగా. సో పన్నీర్ కావాలనుకుంటే 20-30 గ్రాములు పన్నీర్ వేసుకోవచ్చు. మనకి పర్ డే వచ్చేసి 100 గ్రామ్స్ విఆర్కే గారి డైట్లో తీసుకోవాలి కాబట్టి నేను కొన్నే తీసుకున్నాను అనమాట. ఇలా వేయించుకొని తీసుకున్నాను. ఇంకోండి ఇలా వేయించుకొని తీసుకున్నాను పన్నీరు. సో మనకి ప్యాన్ పెట్టుకొని కొబ్బరి నూనె కానీ లేకపోతే గీ కానీ లేకపోతే బటర్ కానీ వేసుకొని కొన్ని గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు, అలానే ఆల్మండ్స్, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత ఒక్కొక్కటిగా ఫస్ట్ క్యారెట్ వేయించుకొని తర్వాత క్యాప్సికమ్ వేయించుకొని తర్వాత వచ్చేసి క్యాబేజీ వేయించుకొని మంచిగా ఈ ఎగ్స్ని ఆమ్లెట్లు మనం సన్నగా చేసుకున్నవి కూడా దాంట్లో వేసి సో పన్నీర్ కూడా వేయించుకొని దాంట్లో వేసుకొని కొంచెం మనకు కావాలంటే పసుపు, కారము, అలానే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు స్పైసీ, మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే. తర్వాత ఫైనల్గా లెమన్ పిండుకొని ఇలా 1 మీల్ డైట్లోకి వచ్చేసిందండి. నేను 2 మీల్ డైట్ చేస్తున్నాను కాబట్టి నేను 11 o'clockకి ఇదైతే సరిపోయిద్ది నాకు. మళ్ళీ నేను 6:30 అంటే బిఫోర్ 7 కల్లా తినేస్తాను. సో విఆర్కే గారి డైట్ నేను డైలీ పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ రోజు నేను డ్యూటీకి వెళ్ళిపోవాలి కాబట్టి నాకు కుదరట్లేదు. ఈరోజు సండే కాబట్టి నా మొదటి మీల్ అండి ఇది. సో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కూడా విఆర్కే గారి డైట్ ఎలా అనిపించిందో కూడా కామెంట్స్లో తెలపండి. సో హెల్దీ డైట్ లైక్ చేయండి.